రమణమూర్తి గారితో ఇవాళ ప్లాన్ ప్రజెంటేషన్ చేయించుకుందామండి మనం. వెల్కమ్ టు రమణమూర్తి గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రమణమూర్తి అండి. నేను పార్వతపురం మన్యం నుంచి మాట్లాడుతున్నాను. నా అప్లైనర్ కైలాస్ పాల్ గారు, మా గురువర్యులు చంద్రశేఖర మేశ్వరి గారు, రాజు గారు అండి. ఈరోజు నాకు ఇంత అవకాశం కల్పించినటువంటి జిమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు అండి. దాంతోపాటుగా రామకృష్ణ సార్ గారికి, ప్రతాప్ సార్ గారికి, సాయి సార్ గారికి కూడా నా యొక్క ధన్యవాదములు సార్. అదేవిధంగా మన గ్రేట్ ఎండిఎస్ అనేటువంటి డాక్టర్ ఆనంద్ టి లమన్ సార్ గారికి కూడా మనందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదములు సార్. అయితే ఈరోజు నేను ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నాను సార్. మన కంపెనీ HI200 ఇండియా మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో 2021లో దీన్ని స్థాపించారు సార్. మన గ్రేట్ ఎండి గారు డాక్టర్ ఆనంద్ టి లమన్ సార్ గారు సార్. అయితే కంపెనీ అనేసరికి మనకి ఎన్నో లోటుపాట్లు దొరుకులు కూడా వస్తూ ఉంటాయి సార్. అవన్నీ కూడా అధిగమించి ఈరోజు కింగ్స్ బజారు అనేది మనకి కింగ్స్ అంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ సార్. మనకి ఇది కింగ్స్ బజార్ అటువంటిది మనకి ఇప్పటికీ 16 నెలలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకెళ్తుంది సార్. మన కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. మన కంపెనీలో ఇప్పటి వరకు 40 మంది దాటే కోటీసులు అయ్యారు సార్. అంతేకాకుండా 50 లక్షలు తీసుకున్న వాళ్ళకు కూడా సుమారుగా 600 దాటే ఉన్నారు సార్. దాంతోపాటుగా మన కంపెనీలో 1,30,000 మంది దాటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. అంతేకాకుండా మన కంపెనీలో 100+ ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్నాయి సార్, యాక్టివ్ బుకింగ్లో ఉన్నాయి సార్. అలాగే 1000 దాటి మనకి ఇక్కడ కంటిన్యూస్ అవుతున్నాయి సార్. ఇటువంటి మనం ఈ కంపెనీలో ఉన్నందుకు అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. అంతేకాకుండా మన కంపెనీలో ఇప్పటి వరకు 1000+ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అవి హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, టాయ్స్, ట్రాలీ బ్యాగ్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్స్, కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు ఇలాంటివి 1000 దాటే ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఆన్ ఎంఆర్పి మీద మనకి 50% డిస్కౌంట్కి ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేకాకుండా మనకి మరికొద్ది రోజుల్లో హెల్త్ ప్రొడక్ట్స్, FMCG నిత్యావసర వస్తువులు, అదేవిధంగా మన కంపెనీ యొక్క ఈవీ వెహికల్స్, కంపెనీ పేరు మీద ఉన్నటువంటి టీవీలు కూడా మనకి లాంచ్ అవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా మోటివేషన్ చేసి వాళ్ళందరినీ కూడా మనం దీనిలో చేర్చుకున్నట్లయితే మనం ఎలాగైతే కోటీసులు అవుతామో వాళ్ళు కూడా కోటీసులు అవడానికి అవకాశం ఉందండి సార్. అటువంటి గ్రేట్గా మనకి డిజైన్ చేసినటువంటి మన ఎండి గారికి అయితే మనం అందరం కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్. అంతేకాకుండా మన కంపెనీ అనేది 48 కంపెనీలతో వెంటర్షిప్ కలిగి ఉందండి. ఉదాహరణకు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివండి. అయితే ఇక్కడ మనం యాక్టివేషన్ చేసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి సార్. ఒకటోది ఏమొచ్చి క్యాష్ బ్యాక్, రెండోది ఏమొచ్చి ప్రొడక్ట్ బేస్డ్ అండి. ఎక్కడైతే ఫ్రాంచైజెస్ ఉంటాయో అక్కడ ప్రొడక్ట్తో యాక్టివేట్ చేసుకోవచ్చండి. ఎక్కడైతే ఫ్రాంచైజెస్ ఉండవో అక్కడ మనము క్యాష్ బ్యాక్తో చేసుకుంటాం సార్. అయితే ఈ యాక్టివేషన్ చేసుకోవడానికి మనకి 4 ప్యాకేజీలు ఉన్నాయండి. ఒకటి బేసిక్ ప్యాకేజ్, రెండోది పాపులర్ ప్యాకేజ్, మూడోది ప్రీమియం ప్యాకేజ్, నాలుగోది కింగ్స్ ప్యాకేజ్ అండి. ఈ బేసిక్ ప్యాకేజ్ అనేది మనకి 2,500, 5,000, 10,000, 25,000, 50,000 అండి. ఇక్కడ మనకి 1% చొప్పున క్యాష్ బ్యాక్ జరుగుతుంది సార్. ఇక్కడ మనకి 200 డేస్ అండి. అదే రెండోది మనకి పాపులర్ ప్యాకేజ్ సార్, ₹1,00,000, 2,50,000 అండి. ఇక్కడ మనకి 1.10% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ మనకి ఈ క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి 183 డేస్లో ఇవ్వడం జరుగుతుంది సార్. మూడవది ప్రీమియం ప్యాకేజ్ సార్, 5 లక్షలు, 10 లక్షలు. ఇక్కడ మనకి 1.2%, 25% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది మనకి 164 డేస్లో ఇవ్వడం జరుగుతుంది సార్. నాలుగోది కింగ్స్ ప్యాకేజ్ అండి, 20 లక్షలు. ఇక్కడ మనకి 1.50 క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ మనకి ఇది 134 డేస్ సార్. ఇక్కడ మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మనం ఆ ప్యాకేజ్తో జాయిన్ అయినప్పటికీ మనకి అక్కడ ఈ ఎంఆర్పి మీద 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి వస్తువులైన డబల్ 2x అండి. అంటే 2,500కి 5,000, 5,000కి 10,000, 10,000కి 20,000, 25,000కి 50,000, 50,000కి 1,00,000, 1,00,000కి 2,00,000, 2,50,000కి 5 లక్షలు, 5 లక్షలకి 10 లక్షలు, 10 లక్షలకి 20 లక్షలు, 20 లక్షలు 40 లక్షలు. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అయినా డబలే వస్తుంది, ప్రొడక్ట్ అయినా డబలే వస్తుంది సార్. కాబట్టి మనము ఏ ప్యాకేజ్తో జాయిన్ అవ్వచ్చు సార్. అయితే ఇక్కడ మనం అందరం కూడా లీడర్స్గా ఉన్నాం కాబట్టి మనకేంటి లాభాలు, ఇందులో మనకి
అద్భుతంగా 6 రకాల ఇన్కమ్ మనకి ఇక్కడ లభిస్తాయి సార్. ఒకటోది క్యాష్ బ్యాక్. ఇప్పుడు మనందరం కూడా చెప్పుకున్నది, మనందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది క్యాష్ బ్యాక్ అయిపోయింది సార్ పూర్తిగాను. రెండోది డైరెక్ట్ స్పాన్సర్ సార్. ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ మన కంపెనీలో ఒక సిస్టమ్ ఏంటంటే, ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళ స్పాన్సర్‌తో లెఫ్ట్, రైట్ మస్ట్ అని చెప్పింది కంపెనీ కాబట్టి, మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కరి చేత కూడాను లెఫ్ట్, రైట్ చేయించుకోవాలి సార్. అలా మనం డైరెక్ట్ చేయడం వల్ల మనకి ఈ డైరెక్ట్ మీద మనకి 10% వస్తుంది సార్. ఉదాహరణకు రూ. 2,500 జాయిన్ చేసినట్లయితే ఆయన మీద మనకొచ్చి 10% రూ. 250. ఇద్దరు వ్యక్తుల వల్ల మనకి అక్కడ 250 ప్లస్ 250 500 వస్తుందండి. దాని తర్వాత మనకి థర్డ్ ఇన్కమ్ ఏమొచ్చి టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్ సార్. ఇది కూడా 10%. ఎప్పుడైతే మనకి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అయితే ఇక్కడ మనకి అదొక 10%. కానీ బైనరీ అనగానే మనకి తెలిసిన విషయం ఏంటంటే 1:2 లేదా 2:1 అండి. కానీ మన కంపెనీ మనకు అద్భుతంగా డిజైన్ చేస్తుంది. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అయితే మనకి అక్కడ టీ మ్యాచింగ్ 10% ఇస్తారు సార్. అంటే రూ. 2,500 ప్యాకేజ్‌కి 10% రూ. 250. అంటే మనం ఒక ఇద్దరు వ్యక్తుల్ని కంపెనీకి పరిచయం చేయడం వల్ల మనకొచ్చే అమౌంటు రూ. 750 సార్. ఈ టీ మ్యాచింగ్ అనేది మనకి ఎలా వస్తుందంటే, మనం ఏదైతే ప్యాకేజీ మీద జాయిన్ అవుతున్నామో దాని మీద మనకి 30% సీలింగ్ ఉంటదండి. అంటే రూ. 2,500కి 30% సీలింగ్ అంటే అక్కడ రూ. 750 అండి. మనం టీమ్ పెరిగే కొలది మన యొక్క టాప్ అప్‌ని పెంచుకోవాలి సార్. ఒకవేళ టాప్ అప్ పెంచుకోలేదనుకోండి మన యొక్క అమౌంట్ అనేది కంపెనీకి ఫార్వర్డ్ అయిపోద్ది. కాబట్టి మనందరం కూడాను టీమ్ పెరిగేటప్పుడు తప్పకుండా రూ. 2,500, 5,000, 10,000 ఇలా మనం పెంచుకుంటూ ఉన్నట్టయితే కంపెనీకి మనం వెళ్ళకుండా మన జాగ్రత్త మన డబ్బుల్ని మనం ఎర్న్ చేసుకోవచ్చండి. దాని తర్వాత క్లబ్ ఇన్కమ్ సార్. ఈ క్లబ్ ఇన్కమ్ అనేది మనకి చాలా మంది మన మిత్రులు అవ్వచ్చు, లేకపోతే మన రిలేషన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. వీళ్ళు మన అభిమానంతో ఐడియా ఏస్తారు కానీ వర్క్ చేయరు. అంటే ఇది మనకి నాన్ వర్కింగ్ ప్లాన్ అండి. డబ్బులు అంటే మనం వర్క్ చేసినా చేయకపోయినా మన కంపెనీ అనేది మంచి అవకాశం ఇచ్చిందండి. దీంట్లో మనకి 10 క్లబ్‌లు ఉంటాయి సార్. ఆ 10 క్లబ్‌లో మళ్ళీ మనకి 10 రౌండ్‌లు ఉంటాయి సార్. ఫస్ట్ రౌండ్‌లో మనం జాయిన్ అయ్యాము. మన క్రింద ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు. ముగ్గురు జాయిన్ అయ్యారనుకోండి. అందులో మనకి రూ. 100 ఏమొచ్చి ఫస్ట్ రౌండ్‌లో ఎళ్ళిపోయి రెండోదేమొచ్చి మనకి అక్కడ 200 మిగులుతదండి. అలాగే 10 రౌండ్‌లు మనకు పూర్తయ్యేసరికి మనకి రూ. 3,000 రూ. 3,000లో రూ. 1,000 క్లబ్‌కెళ్ళిపోద్ది. 2,000 మనకొస్తుంది సార్. ఇలాగా ఆ 10 క్లబ్‌లు కూడా పూర్తయ్యేసరికి మనకొచ్చే అమౌంటు 1,78,82,000 అండి. ఇది నాన్ వర్కింగ్ కాబట్టి ఇది 1 ఇయర్‌లో రావచ్చు, 2 ఇయర్స్‌లో రావచ్చు, 5 ఇయర్స్ రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇది మనకి నాన్ వర్కింగ్. కానీ మనందరం కూడా జాయిన్ అయ్యింది నాన్ వర్కింగ్ కాదండి. ఎంతో కొంత కష్టపడతాం కాబట్టి మనకిది ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఐదవది రీపర్చేజ్ ఇన్కమ్ సార్. ఇది మనకి చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్ సార్ ఇది మనకి. ఇందులో సెల్ఫ్ అయితే 2% మన టీమ్ ద్వారా అయితే మనకి 4% సార్. ఇప్పుడు ఉదాహరణకు మనకి లెఫ్ట్ సైడ్ 1,00,000 బిజినెస్ అయిందనుకుందాం. రైట్ 1,00,000 అయితే 4% ఇక్కడ మనకి 4% 4,000 వస్తుందండి. అదే టీమ్ మనకి 10,000 అయిందనుకోండి 40,000 అంటే ఇక్కడ మనకి ఈ రీపర్చేజ్‌లో అనేది మనకి ఇక్కడ సీలింగ్ లేదండి. మనం ఎంత కష్టపడితే అంతే డబ్బులొస్తాయి సార్. కాబట్టి ఈ రీపర్చేజ్ మీద మనం అందరం కూడా ప్రతి ఒక్కరం ఫోకస్ పెట్టాలి సార్. ఎందుకంటే ఇది మనకి చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇక్కడ ఆరోది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సార్. మనందరం కూడా కష్టపడి పనిచేసినందుకు మన కంపెనీకి కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసింది సార్ రివార్డ్స్ ఇవ్వడము. ఎందుకంటే గొప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా సత్కారాలు చేయాలి కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేయడానికి మన కంపెనీ మనకి ఇది అద్భుతంగా డిజైన్ చేసింది సార్. ఇందులో మనకి 10 ర్యాంకులు ఉంటాయి సార్. బ్రాంజ్ స్టార్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, పెరల్ స్టార్, రూబీ స్టార్, అలాగే సపీరియర్ స్టార్, ఎమరాల్డ్, అలాగే డైమండ్, క్రౌన్, అలాగే అంబాసిడర్ స్టార్ సార్. దీంట్లో మనకి బ్రాంజ్ స్టార్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ 1,00,000 బిజినెస్, రైట్ 1,00,000 అయితే అక్కడ మనకి రూ. 5,000 రివార్డ్ ఇస్తారు సార్. కానీ కండిషన్ ఉందండి. మనం ఫస్ట్ ఎప్పుడైతే ఒకటి లక్ష అయ్యిందో సెకండ్‌కి మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి సార్. ఇలాగ ప్రతి దానికి కూడా అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అలాగే అప్‌గ్రేడ్ చేసుకుంటేనే మనకి రివార్డ్స్ వస్తదండి. ఇది గుర్తుంచుకోవాలి సార్. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి బ్రాంజ్ స్టారు, సిల్వర్ స్టారు, గోల్డ్ స్టారు, పెరల్ వరకు బానే ఉందండి. రూబీ స్టార్ నుంచి అంటే 5వ ర్యాంక్ నుంచి మనం ఏం చేయాలంటే అక్కడ లెఫ్ట్ ముగ్గురు, రైట్ ముగ్గురు కంపల్సరీ చేసుకోవాలి సార్. కాబట్టి మనము అప్పుడు బాధపడే కంటే మొదటి నుంచే మనము లెఫ్ట్ సైడ్ ముగ్గురు, రైట్ సైడ్ ముగ్గురిని మనం పెరలు చేసుకుంటూ పోతే మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది పడం సార్. ఇటువంటి మనము ఈ బ్రాంజ్ స్టార్ నుంచి అంబాసిడర్ స్టార్ వరకు మనం ఈ 10 ర్యాంకులు మనం పూర్తి చేసుకున్నట్లయితే మనకొచ్చే అమౌంట్ 1,53,95,000 అండి. మనం అందరం కూడాను ఒకటే గుర్తుంచుకోవాలి సార్. మనకి కంపెనీ మంచి అద్భుతంగా ప్లాన్ డిజైన్ చేసింది. ప్లాన్‌లో కూడా పెద్ద కష్టం కాదు సార్.
మనందరం కూడా రీపర్చేజ్ మరియు ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఫోకస్ పెట్టుకుంటే మనం అందరం కూడాను అతి తక్కువ కాలంలో కోటీస్ అవడానికి మంచి అవకాశం అండి ఇది. అంతేకాకుండా మన కంపెనీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ సార్. అయితే ఇక్కడ 1 పాన్ కార్డ్‌కి 1 ఐడీ ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనకి డైలీ సీలింగు రూ. 1,00,000 మనం డైలీ సీలింగ్ 1,00,000 తీసుకోవచ్చు. రోజుకి రూ. 1,00,000 తీసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు మస్ట్ అండ్ షుడ్ అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేసి ప్రతి ఒక్కరు కూడాను లెఫ్ట్, రైట్ ఒకటి చూసుకోవాలి సార్. అలాగైతే మన కంపెనీ నుంచి అమౌంట్ రిలీజ్ అవుతది. అదేవిధంగా మనకి కేరళ ట్రిప్ కూడా మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేశారు సార్. ఇప్పుడు కేరళకి సెల్ఫ్ 2 lakhs అంటే 2,50,000తో సెల్ఫ్ వేసుకున్న కేరళకి అచీవ్ అవుతారు సార్ ట్రిప్‌కి. అదేవిధంగా మ్యాచింగు 25,000 అయినా సరే వాళ్ళు కేరళకి అచీవ్ అవుతారు సార్. అయితే ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరం కూడాను చాలా హార్డ్‌గా కొద్దిగా మనం కష్టపడినట్లయితే మనం అతి తక్కువ కాలంలో కోటీశ్వరులు అవ్వడానికి మంచి ఛాన్స్ ఉందండి. ఇటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి రామకృష్ణ సార్ గారికి, జిమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. సార్ ఓవర్ టు యూ సార్. సార్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పారు. చాలా చెప్పారు. అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. తర్వాత మనం ఏంటంటే ఇందులోని ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం చెప్పే ముందు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గురువర్యులు సాయి కుమార్ సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ర రమణమూర్తి గారు మనకు ఒక ప్లాన్ అన్నది చాలా చక్కగా ప్రెజెంటేషన్ చేశారు. దీంట్లోని నాన్ వర్కింగ్ ప్లాన్, కంపెనీ పూల్ ఇన్‌కమ్ గురించి చెప్పారు. మళ్ళీ దాని గురించి ఒకసారి వివరంగా మనం మాట్లాడుకుందామండి. అద్భుతమైన ప్లాన్ అని మనం ఎన్ని సార్లు విన్నా సరే మనకి బాగా తెలుస్తది. ఒకసారి మళ్ళీ దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ అండి. మనం వెళ్ళి ఎవరినైనా ఐడీ అడిగినప్పుడు మనకి మగమాటానికైనా సరే ఒక ఐడీ ఇస్తారు. పని చేయకపోయినా సరే మనం వెళ్ళినందుకైనా ఒక ఐడీ ఇస్తారు. అలాంటప్పుడు మనం మినిమం 2,500తో ఆ వ్యక్తితో ఐడీ మనం ఇన్వైట్ చేయగానే, మనం ఫీడ్ చేయగానే, గ్రీన్ చేయగానే ఆ ఐడీ అన్నది కంపెనీ పూల్‌కి వెళ్ళిపోద్దండి. ఇక వాళ్ళు పని చేసినా, చెయ్యకపోయినా నెక్స్ట్ మినిట్స్ నెక్స్ట్ సెకండ్ నుంచే మన ఇండియాలో మన లీడర్స్ ఎక్కడైతే ఉన్నారో ఇప్పటి వరకు దగ్గర 1,15,000 మంది మన టీం ఉందండి. కింగ్స్ బజార్ టీమ్ వర్క్ చేస్తున్నది 1,15,000 మంది వర్క్ చేస్తున్నారు. ఈ 1,15,000 మంది ఎవరు జాయిన్ చేసినా సరే ఇమ్మీడియేట్‌లీ వితిన్ సెకండ్‌లో మన కిందకొచ్చి పడతదండి. ఇది మన టీమ్ కాదండి. ఇది కంపెనీ టీమ్. కంపెనీలో ఎక్కడ ఎవరు జాయిన్ అయినా వితిన్ సెకండ్స్‌లో మన కిందకొస్తారు. అది ఒక సాఫ్ట్‌వేర్ పర్సనల్‌గా కంపెనీ చేసుకున్నదనమాటండి. అది మన కిందకి రాగానే ఫస్ట్ 3 మ్యాట్రిక్స్‌లో మన కింద వెళ్తుంటది. మనం జాయిన్ అయిన తర్వాత 3 మ్యాట్రిక్స్ మన కింద ముగ్గురు 1, 2, 3 కింద వస్తుంటది. ఫస్ట్ వ్యక్తి జాయిన్ అవ్వగానే మనకి రూ. 100 వస్తది. సెకండ్ వ్యక్తి జాయిన్ అవ్వగానే రెండో 100 వస్తది. మూడో వ్యక్తి జాయిన్ అవ్వగానే ఈ దీని మీద వచ్చిన 100 కూడా మనకి సెకండ్ రౌండ్‌లో మన ఐడీ ఫీడ్ చేయటానికి మన ఐడీ అమౌంట్ కింద పక్కనుంటది. అంటే మనకి రూ. 200 మనకొస్తది. రూ. 100 మన పేరు మీదే ఉంటదనమాటండి. ఇలాగా 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి రూ. 2,000 మనకొస్తది. రూ. 1,000 మన ఐడీ పేరు మీద మళ్ళీ మనకి కొత్త ఐడీ పడతది. అది కంపెనీ చేసుకుంటుందనమాటండి. మనం రూపాయి కట్టం. మనం కట్టిన 2,500కి డైలీ 1% చొప్పుని మనకి 1% చొప్పున మనకి డైలీ మన అకౌంట్‌లో మనకి పడుతుంటది. మనకి 200 వర్కింగ్ డేస్‌లో మనకి రూ. 5,000 మనకొచ్చేస్తది. ఈ విధంగా మనకి పడుతుంటదనమాటండి. అలాగా 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకొచ్చే ఇన్‌కము దగ్గరగా రూ. 1,78,00,000 మనకుంటదనమాటండి. ఇది 10 సంవత్సరాల్లో రావచ్చు, 5 సంవత్సరాల్లో రావచ్చు, 3 సంవత్సరాల్లో రావచ్చు, సంవత్సరంలో రావచ్చు. మన కంపెనీలో వచ్చిన హ్మ్. స్పీడ్‌గా వచ్చే మెంబర్స్‌ని బట్టి మనకి ఇన్‌కమ్ వస్తది. మనం దీన్నేంటంటే ఒక 35 ఇయర్స్ చేస్తున్న
వ్యక్తికి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలాగైతే అమౌంట్ వస్తుందో, అలాగే మనం కింగ్స్ బజార్‌లో జాయిన్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకైనా టైమ్ లిమిట్ లేదు కానీ, ఎన్ని సంవత్సరాలకైనా మనకి ఇన్‌కమ్ అన్నది మనకొస్తది. అదే మనకంటే 1 ఇయర్ అయింది మన కంపెనీ స్టార్ట్ అయ్యి. కింగ్స్ బజార్ అనే కంపెనీ స్టార్ట్ చేసి, బైనరీ ఇన్‌కమ్ స్టార్ట్ చేసి, ఈ ప్లాన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్‌లోనే మనకి కంపెనీ పూల్‌కొచ్చేటప్పటికి మన సీనియర్స్‌కి దగ్గరగా ఒక్కసారి మీకు అది మా ప్రతాప్ గారు పెడతారు చూడండి. అది మనకి కంపెనీ పూల్ ఇన్‌కమ్. అవును సార్. ప్రతాప్ గారు కంపెనీ పూల్ ఇన్‌కమ్ పెట్టండి. షేర్ చేస్తాను. ఓకే సార్. చూడండి సార్. ఫస్ట్ క్లబ్‌లో 400 వచ్చింది. ఇప్పటి వరకు మన సీనియర్స్‌కి వచ్చిన ఇన్‌కమ్స్ అన్నమాటండి. క్లబ్ ఇన్‌కమ్. పని చేయకుండా వస్తున్న ఇన్‌కమ్ అని చెప్పి అనుకుంటున్నాను అదనమాట అండి. రూ. 400. నెక్స్ట్ సెకండ్ క్లబ్‌లో రూ. 4000 వచ్చింది. థర్డ్ క్లబ్‌లో 6000 వచ్చింది. ఫోర్త్ క్లబ్‌లో 10,000 వచ్చింది. ఫిఫ్త్ క్లబ్‌లో 20,000 వచ్చింది. సిక్స్త్ క్లబ్‌లో 50,000 వరకు వచ్చింది. ఇంక నెక్స్ట్ సెవెంత్ క్లబ్, ఎయిత్ క్లబ్, నైన్త్ క్లబ్ ఇయన్నీ కంప్లీట్ చేసుకునేటప్పటికి వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్ కోట్లల్లో ఉంటదనమాటండి. ఇదంతా కూడా మనకి నాన్ వర్కింగ్ ప్లాన్‌లో వచ్చే ఇన్‌కమ్. పని చేస్తున్నా వస్తది. పని చేయకపోయినా వస్తది. పని చేస్తుంటే దీంతో పాటు అదనంగా మనం తీసుకుంటాం ఇన్‌కమ్స్. పని చేయకపోతే ఈ ఒక్క ఇన్‌కమే మనం తీసుకుంటాం అనమాటండి. ఇది చాలా చక్కగా ప్లాన్ చేశారు. నెక్స్ట్ మనం ఇవాళ మన మిత్రులందరం కూడా మనం చక్కగా చిన్న టెక్నికల్ పాయింట్స్ అన్నది మనం డిస్కషన్ చేసుకుందాం. ప్రతిరోజు మనం ఎలాగ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్లాన్ గురించి. ఏంటంటే మనం ఫస్ట్ మన ఐడీ ఎలా ఫీడ్ చెయ్యాలి అన్నది కూడా మనం తెలుసుకుందామండి. అందరికీ తెలుసు. అయినా సరే ఒక్కసారి మనం టెక్నికల్‌గా కూడా మనం తెలుసుకుందాం. మన ఐడీ ఓపెన్ చేయండి. అందరూ కూడా మన ఐడీని ఓపెన్ చేసుకోండి. మనం ఈ స్పీకర్‌లో వింటూ మన ఐడీని ఓపెన్ చేయండి ఒకసారి అందరూను. ఓపెన్ చేసిన తర్వాత కింద 6 చుక్కలుంటాయి. ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియాలి. అందరూ లీడర్సే కాబట్టి మనందరికీ తెలుసు. కానీ తెలియని వాళ్ళకి కూడా మనం జూమ్ మీటింగ్ ద్వారా మనం చెప్పుదాం. ఎప్పుడైతే మనం లాగిన్‌లోకెళ్ళి మన ఐడీ ఫీడ్ చేసి, మన ఐడీని సబ్మిట్ చేసామో, మనకి మన పేరు మీద మన బిజినెస్ ఎంతుంది, ఏంటన్నది ఓపెన్ అవుద్ది. అంతేనండి? ఏవండీ ఓకే సార్. ఒక్కసారి నా వాయిస్ వినబడుతుందో లేదో కూడా చెప్తుండండి. ఓకే సార్. అంతే ఓకే అంటారా? సార్. అంతే సార్. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. మనది షీట్ ఓపెన్ అవ్వగానే మనకి మన టోటల్ బోనస్ ఎంతొచ్చింది? మన ప్యాకేజ్ ఎంతలో ఉన్నాము? బోనస్ వాలెట్ ఎంతుంది? ఇదంతా కూడా మనకు కనపడతది. మనం ఏ ర్యాంక్‌లో ఉన్నాము ఇవన్నీ కూడా కనపడతాయి. అదే మనకి మంత్లీ రీపర్చేజ్ ఎంతుంది? ఇవన్నీ కూడా మన స్టేటస్ అన్నీ కూడా మనకిక్కడ కనపడుతుంటది. నెక్స్ట్ మనం కింద ఒక 6 చుక్కలున్నాయి చూడండి. 6 చుక్కలు. కింద 6 చుక్కలు. 6 చుక్కల పక్కనే న్యూ మెంబర్ అని ఒక ఆప్షన్ ఇచ్చారండి. న్యూ మెంబర్. ఆ న్యూ మెంబర్‌ని మనం క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతది. రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతది. ఇక్కడ మనం ఐడీ కొత్త వాళ్ళది మనం ఫీడ్ చేయాలి అనుకుంటే మన ఐడీ మీద మనం ఓపెన్ చేసాం కాబట్టి మన ఐడీ నంబర్‌తో పాటు మన కింద మన పేరు కూడా కనపడతది. తర్వాత సెలెక్టెడ్ పొజిషన్ అని ఉంటది చూడండి. సెలక్షన్ పొజిషన్‌లో క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ చేయవలసిన వ్యక్తిని లెఫ్ట్ ఏసుకోవాలా? రైట్ ఏసుకోవాలని మనకు ఆప్షన్‌లు ఉంటాయండి. మనం ఎక్కడ ఏసుకోవాలో అక్కడ మనం ఏసుకోవచ్చు. మనం ఉదాహరణకి లెఫ్ట్ ఏసుకోవాలంటే లెఫ్ట్ క్లిక్ చేద్దాం. రైట్ ఏసుకోవాలంటే రైట్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ వచ్చేటప్పటికి సెకండ్ ఫుల్ నేమ్.
ఆ ఫుల్ నేమ్ దగ్గర మనం ఒక పేరుని ఎవరి పేరైతే మనం రిజిస్టర్ చేస్తామో ఆ పేరుని ఫీడ్ చేసుకుంటాం. తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత సెలక్షన్, తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి మెయిలా, ఫీమేలా అన్నది కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈమెయిల్ అండి. ఈమెయిల్ దగ్గర మన ఈమెయిల్ అన్నది ఫీడ్ చేస్తాం. నెక్స్ట్ పాస్వర్డ్ మనకు నచ్చిన పాస్వర్డ్‌ని మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తాము. తర్వాత యాక్సెప్టెడ్ అని మనం అక్కడ ఒక ఫోన్ గడి ఉంటది. ఆ గడిలో క్లిక్ చేస్తే టిక్ వస్తది. టిక్ వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ కొడితే మనకి ఐడీ నంబర్ రిజిస్ట్రేషన్ అయిపోద్దండి. దాన్ని మనకి రిజిస్టర్డ్ అయ్యి మనకి స్క్రీన్ మీద కనపడేటప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనం కంపల్సరీ ఎవరి పేరు మీద అయితే మనం ఐడీ ఫీడ్ చేసామో ఆయనకి షేర్ చేయాలి. కంపల్సరీ స్క్రీన్ షాట్ షేర్ చేయాలి. ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంటది. ఆయన ఎప్పుడైనా సరే ఏ అమౌంట్ అయినా 500 అయినా, 1000 అయినా, 10,000 అయినా, 1,00,000 అయినా ఆయన అనుమతి లేకుండా ట్రాన్సాక్షన్ అవ్వదు. ఆ అనుమతి కావాలంటే అతను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఆయన క్లిక్ చేస్తేనే అక్కడి నుంచి ఎవరికి అమౌంట్ పంపాలా, బ్యాంక్‌కి అమౌంట్ పంపాలా, బ్యాంక్ ఏం చేయాలన్నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉండాలి కాబట్టి కంపల్సరీ ఈ స్క్రీన్ షాట్ అతనికి పంపించి, "మీరు చాలా జాగ్రత్తగా ఇది ఉంచుకోండి సార్. ఇది లైఫ్ లాంగ్ మనకి ఉండవలసిందని" చెప్పి ఆయన దగ్గర అది చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత మన ఐడీ ఫీడ్ అయిపోద్దండి. ఓకే అండి. హలో. ఓకే సార్. ఓకే ఐడీ సార్. ఓకే సార్. ఐడీ ఫీడ్ అవుతది. నెక్స్ట్ మనం సీనియర్స్ ఐడీ ఫీడ్ అయిన తర్వాత మన ఎవరికైనా మన దగ్గర ఒక 500 వాలెట్ వచ్చింది. వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్. ఇది ఏ విధంగా చేసుకోవాలి? మన వాలెట్ మినిమమ్ 500 ఉంటే వాలెట్ ట్రాన్స్‌ఫర్ అవుతది. 900 ఉంటే మనకి బ్యాంక్ విత్‌డ్రాల్ అవుతాయి. ఈ వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే మనం పైన ఒక 3 గీతలు ఉన్నాయి చూసారా? 3 గీతల్ని మనం క్లిక్ చేసుకుంటే మనకి డాష్‌బోర్డ్, వెల్కమ్ లెటర్, టాపప్, ఫండు, విత్‌డ్రా రిక్వెస్ట్, బిల్, మెంబర్ రీపర్చేజ్ లిస్ట్, షేర్ సర్టిఫికేట్, మై ప్రొఫైల్, మై టీమ్, మై ఇన్‌కమ్, లాగౌట్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతది. ఇక్కడ వచ్చేటప్పటికి మనం నాలుగో ఆప్షన్ ఫండ్‌ని క్లిక్ చేసుకోవాలి. ఫండ్‌ని క్లిక్ చేస్తే ఫండ్‌లోని ఫండ్ రిక్వెస్ట్, పీ2పీ ట్రాన్స్‌ఫర్, కమిషన్ టు ఫండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఈ 4 వస్తాయి. ఇందులో మనం ఫస్ట్ చేయవలసిన పనేంటంటే కమిషన్ టు ఫండ్ క్లిక్ చేయాలి. కమిషన్ టు ఫండ్ క్లిక్ చేస్తే అక్కడ ఒక సర్టిఫికేట్, ఒక అప్లికేషన్ అన్నది వస్తది. కమిషన్ టు ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనే అప్లికేషన్ రాగానే అక్కడ మనకి స్క్రీన్ మీద కనపడేదేంటంటే వాలెట్ అమౌంట్ మన దగ్గర ఎంతుంది? మన దగ్గర 500 నుంచి ఎంతున్నా మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ వాలెట్ అమౌంట్‌ని మనం ట్రాన్స్‌ఫర్ అమౌంట్ దగ్గర ఎంటర్ చేసి ట్రాన్స్‌ఫర్ కొట్టగానే అది ఏమవుతదంటే అండి, బోనస్ వాలెట్ దగ్గర నుంచి టాపప్ వాలెట్‌కెళ్ళిపోద్ది. టాపప్ వాలెట్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం డాష్‌బోర్డ్‌కెళ్ళేటప్పటికి మనకక్కడ ఫండ్ క్లిక్ చేస్తే పీ2పీ ట్రాన్స్‌ఫర్ అని వస్తదండి. ఈ పీ2పీ ట్రాన్స్‌ఫర్ క్లిక్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్‌లో మనం ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్‌ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకి ఓపెన్ అయ్యి ఎవరికి పంపాలి ఏంటన్నది ఒక అప్లికేషన్ అన్నది వస్తది. అప్పుడు నాకు పంపాలంటే నా ఐడీ ఫీడ్ చేయగానే నా పేరొచ్చేస్తది. మన దగ్గర వాలెట్ అక్కడే కనపడతది కాబట్టి 500 ఉంటే 500, 1000 ఉంటే 1000 ఎంత పంపాలో అంత. మినిమమ్ మన దగ్గర ఒక ₹5,000 వాలెట్ ఉందనుకోండి అక్కడ కనపడతది. కింద కాలమ్‌లో మనం ఎంత పంపాలో 1000 పంపాలంటే 1000, 200 అంటే 200, 1000 అంటే 1000 ఎంత మినిమమ్ 500 వాలెట్ ట్రాన్స్‌ఫర్ కాబట్టి 500 పంపించుకోవడానికి అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మనకి ట్రాన్స్‌ఫర్ అయిపోతదనమాట అండి. ఈ విధంగా ఫండ్ ట్రాన్స్‌ఫర్ మనం చేసుకోవచ్చు. దీనికి కూడా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అవసరం కాబట్టి మనం కంపల్సరీ మన పాస్వర్డ్‌ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. నెక్స్ట్ ఐడీ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఎవరిదైనా న్యూ ఐడీని ఫీడ్ చేయాలన్నా, అలాగే టాపప్ చేయాలన్నా మనం ఏం చేయాలంటే
మళ్ళీ 3 గీతలు క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్, వెల్కమ్ లెటర్, టాప్అప్ అని మూడో కాలమ్ మనకు కనబడుతుందండి. దాన్ని టాప్అప్ని మనం క్లిక్ చేస్తే మెంబర్ టాప్అప్, మెంబర్ రీటాప్అప్, క్లబ్ టాప్అప్, టాప్అప్ లిస్ట్, ఇక్కడ 4 ఆప్షన్లు కనపడుతున్నాయి మనకి. 4 ఆప్షన్లో మనం కొత్త పర్సన్ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే మెంబర్ టాప్అప్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మెంబర్ టాప్అప్ క్లిక్ చేస్తే టాప్అప్ యూజర్ అనే ఒక అప్లికేషన్ ఒకటి మనకు వస్తుంది. అక్కడ యూజర్ ఐడి అక్కడ ఎవరి ఐడి ఇప్పుడు మనం ముందే ఫీడ్ చేసి ఉంటాం కాబట్టి ఆ ఐడిని అక్కడ ఫీడ్ చేయగానే పేరు వచ్చేస్తుంది. పేరు రాగానే వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే మన వ్యాలెట్ నుంచి చేస్తున్నాం కాబట్టి మన బ్యాలెన్స్ ఎంత ఉందో అక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్, మనం 2500లో జాయిన్ అవుతున్నామా 5000లో జాయిన్ అవుతున్నామా అని అక్కడ ప్యాకేజ్ దగ్గర క్లిక్ చేయగానే మనకి 2500 దగ్గర నుంచి 20 లక్షల వరకు ప్యాకేజ్ కనపడుతుంది. అక్కడ ఇచ్చిన ప్యాకేజ్ మీద మనం క్లిక్ చేస్తే ఆ ప్యాకేజ్ అన్నది మనకి అక్కడ ప్యాకేజీలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రొడక్ట్ మోడ్ అని ఉంటుంది. సెలెక్ట్ ప్రొడక్ట్ మోడ్లో మనం క్లిక్ చేస్తే క్యాష్ బ్యాక్ ప్రొడక్ట్ అని వస్తుంది. క్యాష్ బ్యాక్ అయితేనే మనం చెయ్యాలి. ప్రొడక్ట్ అయితే మట్టుకు మనం చేయకూడదు. మనం ఐడి ఫీడ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ తీసుకునే వ్యక్తి డైరెక్ట్గా స్టాక్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఫీడింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొడక్ట్ అక్కడే కొంటారు కాబట్టి ఆయనే మన ఐడిని గ్రీన్ చేస్తాడు. క్యాష్ బ్యాక్ అయితేనే మనం చెయ్యాలి. ఆ విధంగా మనం సెలెక్ట్ ప్రొడక్ట్ మోడ్ని మనం క్లిక్ చేసి అక్కడ మనకి ఏది కావాలో అది క్లిక్ చేసుకుంటే అక్కడ ప్రొడక్ట్ మోడ్లోకి వచ్చేస్తుంది. తర్వాత సబ్మిట్ కొట్టగానే మన ఐడి గ్రీన్ అయిపోద్ది అనమాట అండి. ఈ విధంగా మనకి టాప్అప్ యూజర్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం మెంబర్ టాప్అప్ అయిపోయిన తర్వాత మెంబర్ రీటాప్అప్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను 2500తో జాయిన్ అయ్యాను. మళ్ళీ దాన్ని 5000 చేయాలనుకుంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే మెంబర్ రీటాప్అప్ క్లిక్ చేయాలి. హలో, వినబడుతుందండి? ఓకే సార్. ఓకే, మెంబర్ రీటాప్అప్ క్లిక్ చేయాలి. అక్కడ మళ్ళీ మెంబర్ రీటాప్అప్ యూజర్ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో యూజర్ ఐడి మనం చేయగానే మన పేరు వస్తుంది. మళ్ళీ మన దగ్గర వ్యాలెట్ ఎంత ఉందో మన వ్యాలెట్ కనపడుతుంది. ప్యాకేజ్ మోడ్ మనకి అక్కడ ప్యాకేజ్ ఉంటుంది. సెలక్షన్ ప్యాకేజ్ అనేటప్పటికి మనం ఎంత అమౌంట్తో మనం టాప్అప్ చేసుకుంటున్నామో అంత అమౌంట్తో మనం క్లిక్ చేయగానే మనకి మామూలుగా సెలెక్ట్ ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి 5000, 10,000, 25,000 అన్నది కనపడుతుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి అక్కడ ఉంటుంది. తర్వాత ప్రొడక్ట్ మోడ్ సెలెక్ట్ ప్రొడక్ట్ క్యాష్ బ్యాక్ అన్నది కనపడుతుంది సేమ్. మళ్ళీ సబ్మిట్ కొట్టగానే మనకి మనం మెంబర్ రీటాప్అప్ అన్నది అయిపోద్ది. మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసుకుంటే మళ్ళీ టాప్అప్లోని క్లబ్ టాప్అప్. ఇది అందరూ గమనించండి సార్, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనకి లెఫ్ట్ 1,00,000 రైట్ 1,00,000 అవ్వగానే మనం ఫస్ట్ క్లబ్ మెంబర్ అవుతామండి. మన ఫస్ట్ ర్యాంక్ అన్నది మనకు వస్తుంది. వచ్చేటప్పుడు మనం కంపల్సరీ మనం అక్కడ 1000 రూపాయలు మనం కట్టి ఉండాలి. మనం ముందే కట్టుకొని ఉండాలి. సెకండ్ క్లబ్కి మనం ముందే వచ్చి ఉండాలి. లేకపోతే మనకు వచ్చిన రివార్డ్ 5,000 రూపాయలు మనకి రాదు. కాబట్టి అందరూ దయచేసి అందరూ కూడా ఫస్టే మీ దగ్గర వ్యాలెట్లో 1000 రూపీస్ ఉంటే క్లబ్ టాప్అప్ చేసేసుకోండి. క్లబ్ టాప్అప్ ఇక్కడ టాప్అప్ క్లిక్ చేయగానే మూడోది వస్తుంది. మెంబర్ టాప్అప్, మెంబర్ రీటాప్అప్, క్లబ్ టాప్అప్. ఈ క్లబ్ టాప్అప్ క్లిక్ చేయగానే మనకి క్లబ్ టాప్అప్ యూజర్ అన్నది ఒక అప్లికేషన్ వస్తుంది. అక్కడ మనం యూజర్ ఐడి ఎవరైతే క్లబ్ని టాప్అప్ చేసుకుంటున్నామో వాళ్ళ ఐడి కొట్టగానే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. తర్వాత అక్కడ మన ఐడి నుంచి చేస్తాం కాబట్టి మన విత్డ్రాల్ అమౌంట్ అక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్ దగ్గర మనం సెలక్షన్ చేయగానే సెలక్షన్ ప్యాకేజ్ వస్తుంది. ఫస్ట్ 100 రూపాయలు మన సెలక్షన్ ప్యాకేజ్లో ఉంటాం. నెక్స్ట్ ప్యాకేజ్ మనం 1000కి వెళ్తున్నాం కాబట్టి 1000, 3000, 5000, 10,000, 25,000, 50,000, 1,00,000, 20 లక్షల 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఇలా మనకి ప్యాకేజీలు ఉన్నాయండి. ఈ ప్యాకేజీల ప్రకారంగా మనం ఏ క్లబ్కి వెళ్తున్నామో ఆ క్లబ్లో ఈ ప్యాకేజ్ మనం సెలక్షన్ చేయగానే అక్కడ ఆ క్లబ్కి మనం వెళ్ళిపోతాం అనమాట అండి. ఈ విధంగా మనం ముందే క్లబ్ అన్నది మనం టాప్అప్ చేసుకొని ఉండాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి రివార్డ్ అన్నది వెంటనే స్పాట్లో పడిపోద్దండి. స్పాట్ ఇలాగ రివార్డ్ 1,00,000 అవ్వగానే
విత్ ఇన్ సెకండ్స్ లో మన రివార్డ్ 5,000 రూపీస్ మన అకౌంట్ లో ఉంటది. ఈ విధంగా చాలా స్పీడ్ గా ఉంది మన కంపెనీ. సెకండ్స్ లోనే మన ఇన్కమ్ వస్తుంది కాబట్టి చక్కగా మనం ఇది కూడా మనకు కావాల్సింది, మనకి అందరికీ కావాల్సింది స్పాట్ లో కావాల్సింది ఐడి మనం ఫీడ్ చేసుకోవడం, నెక్స్ట్ టాప్అప్ చేసుకోవడం, నెక్స్ట్ మన ఫండ్ని ఎవరికి ఏ విధంగా పంపాలి, ఫండ్ P2P ట్రాన్స్ఫర్, కమిషన్ టు ఫండా, ఏ విధంగా చెయ్యాలి అన్నది మన ఫండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ క్లిక్ చేసుకుంటే ఎవరికి ఎప్పుడు ఫండ్ పంపామో మనకు అక్కడ కనబడిపోద్ది. ఈ విధంగా మనకి మంచి ఆప్షన్లు చాలా ఈజీగా ఇచ్చింది మన కంపెనీ, చాలా ఈజీగా ఉంది. ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని తెలుసుకొని మనం చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ ఇప్పటి వరకు విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నానండి. అలాగే మనం అందరం కూడా ఈ చక్కటి